మంచి పోస్టింగ్ కావాలంటే అధికార పార్టీ నేతల చుట్టూ తిరగడమే. పని చేస్తే చాలనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎప్పటి నుంచి ఎలా పనిచేస్తున్నారన్నది క్రైటీరియానే కానే కాదు, అధికారి పార్టీ నేతలకు ఎలా వంగి సలాం కొడుతున్నారన్నదే ముఖ్యమట. ప్రమోషన్ రాగానే సరికాదు, పోస్టింగ్ కోసం లాబియింగ్ చేయాలి. ప్రమోషన్తో పాటు అదే రోజు పోస్టింగ్ వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉన్నట్లే లెక్క. ఉన్నతాధికారుల చేతుల్లో ఏమీ లేదు, సర్వీస్ రికార్డుతో పని లేదు. అధికార పార్టీ ఎవరికి పోస్టింగ్ ఇమ్మంటే మారు మాట్లాడకుండా ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిందే. ఖమ్మం జిల్లాలో ఓ అధికారి బదిలీకి 2 నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా పని కాలేదు. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ కావడంతో పోస్టు సృష్టించి ఒకరు మాట నెగ్గించుకుంటే మొన్నటిదాకా ఆ అధికారిని వెనకేసుకొచ్చిన మంత్రి ఆయన పోస్ట్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. నేతలిద్దరూ తమ అనుకున్న వారికి పోస్టింగ్లు ఇప్పించుకుంటే డిపార్ట్మెంట్లో చెవులు కొరుక్కోవడం తప్ప మారు మాట్లాడలేని పరిస్థితి. కమిషనరేట్ రేంజ్ ఉందా లేదా అన్నది తర్వాత. పోరు పెట్టి మరీ ఖమ్మాన్ని పోలీస్ కమిషనరేట్ చేయించి తన పంతాన్ని నెరవేర్చుకున్నారు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. దీనికి ఎస్పీ స్థాయి అధికారి షానవాజ్ ఖాసిం ప్రస్తుతం కమిషనర్ గా ఉన్నారు. వాస్తవానికి డీఐజీ స్థాయి అధికారి ఆ పోస్ట్ లో ఉండాలి. మరోవైపు కమిషనరేట్ హోదాలో కొత్త పోస్టుల అవకాశాన్ని అందిపుచ్చుకొని ఖమ్మం సబ్ డివిజన్ ని చీల్చారు. కొత్త పోస్టులు క్రియేట్ చేసి తమకు కావలసిన అధికారులను వేయించేసుకున్నారు మంత్రి, ఎమ్మెల్యే. ఓ అధికారి వ్యవహారంలో ఇద్దరూ పోటీ పడ్డా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు టైం కలిసొచ్చింది. మంత్రి తన మనిషిని కీలక పోస్టులో పెట్టుకుంటే కొత్తగా సృష్టించిన పోస్టులో ఎమ్మెల్యే తన అనుచరుడికి పోస్టింగ్ ఇప్పించుకోవడంతో ఇద్దరూ హ్యాపీస్. కార్పొరేషన్ ఎన్నికల ముందే ఖమ్మం డీఎస్పీగా సురేష్ కుమార్ కి మంత్రి తుమ్మల పోస్టింగ్ వేయించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి, ఎంపీ పొంగులేటికి ఆ డీఎస్పీతో సత్సంబంధాలు లేవు. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు పలుమార్లు డీఎస్పీతో వాదులాటకు దిగారు. పరోక్ష హెచ్చరికలు కూడా చేశారు. ఎన్నికల్లో అధికారి మంత్రికి అనుకూలంగా వ్యవహరించారని ఆగ్రహించారు. ఆ తర్వాత నేతలిద్దరూ టీఆర్ఎస్ లోకొచ్చారు. ఖమ్మం కమిషనరేట్ అయింది. అంతా ఒకే గూటికి చేరిన సురేష్ కుమార్ బదిలీ విషయంలో మాత్రం మొన్నటిదాకా నేతల మధ్య గొడవే. కమిషనరేట్ అయ్యాక ఖమ్మం రూరల్ ఏసీపీగా సురేష్ కుమార్ ని, అర్బన్ ఏసీపీగా పివి గణేష్ ని నియమిస్తూ ఉత్తర్వులొచ్చాయి. ఖమ్మం జిల్లాలోనే ఎస్ఐగా, సిఐగా దీర్ఘకాలం పనిచేసిన గణేష్ ఇప్పటిదాకా సిఐడిలో ఉన్నారు. సిఐ నుంచి డీఎస్పీగా ప్రమోషన్ తో పాటు అదే రోజు ఆయన చేతికి పోస్టింగ్ అందడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. డీఎస్పీ పోస్టింగుల కోసం కొంతమంది కాళ్లరిగేలా తిరుగుతుండగా నాయకుల ఆశీస్సులున్న అధికారికి ప్రమోషన్ తో పాటు అదే రోజు పోస్టింగ్ కూడా ఇవ్వడంతో బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఖమ్మం పోస్టింగ్ కోసం చాలా మంది అధికారులు ఎమ్మెల్యేని ఆశ్రయించినా ఆయనకి నచ్చిన వ్యక్తే ఛాన్స్ కొట్టేశారంటున్నారు.